హాయ్. రోజు ఇడ్లీ దోశ తినలేక ఒక్కరోజున పులిహోర తినాలి ఉదయాన్నే అనుకొని పులిహోర చేస్తున్నాను. నా స్టైల్లో ఎలా ఉందో పులిహోర తయారు చేసి చూపిస్తాను. చూడండి, ఒక పావు కేజీ రైస్ అన్నం వండాను. 3 నిమ్మకాయలు పిండుకున్నాను. ఇక వేరుశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చెనపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, నూనె వేసేసాను. ముందు వేరుశనగపప్పు వేసేసుకున్నాను. ఇప్పుడు వేరుశనగపప్పు వేగిపోయినాయి. ఈ అన్నంలో వేసేసుకున్నాం. కొంచెం ఆవాలు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, తగినంత ఉప్పు, పసుపు, వచ్చేదాకా ఉంచి ఆమెను ఉంచుకోండి. పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఈజీగా చేసుకోవచ్చు. నేను ఈజీగానే చూపించాను. ఇలాగే చేసుకోండి, కరెక్ట్ మోతాదులో సరిపోద్ది. చాలా టేస్టీగా బాగుంది. లైక్